పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మే మాసం మరియ మాతకు అంకిత మాసం. దేవుడు మరియ తల్లికి ప్రసాదించిన సమస్త వరాల్లో అనుగ్రహాల్లో మరియ తల్లిని జన్మరహితోద్భవిగా సృష్టించడం, లోక రక్షకుడైన యేసు క్రీస్తునకు మాతృమూర్తిగా విరసిల్లే భాగస్వామినివ్వడం, మనందరికీ తల్లిగా ఉంటూ మన కోసం క్రీస్తు వేడుకునే మధ్యవర్తులుగా వర్ధిల్ల చేయడం అనునవి విశిష్టమైనవి. అందుకే తల్లి శ్రీసభ మరియ మాతను మహా పూజ్యమైన కన్యక, మహాస్తుతికి పాత్రమైన మాత, స్తుతింపబడ యోగ్యమైన కన్యక అను దివ్య నామాల రూపాల్లో కీర్తిస్తూ ఉంది. మరియ తల్లి రక్షణ ప్రణాళికలో సహా రక్షకురాలిగా పోషించిన అద్వితీయ మహిమాన్వితమైన పాత్రను మనసులో ముద్రించుకుని శ్రీసభ ఎన్నో విధాలుగా గౌరవిస్తూ ఉంది. కల్వరి శిలువపై వేలాడుతున్న యేసు మరియ తల్లిని మనందరికీ తల్లిగా ప్రసాదించడచే ఆ తల్లి దివ్య మాతృత్వమును అనుభవించిన మనము పొంది ఉన్నాము. అందుకే అమ్మ బిడ్డలుగా మనము ఎంతో మురిసిపోతూ అనునిత్యం ఆ తల్లి దివ్యవడిని చేర అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మన ప్రార్థనలతో జపమాలతో ముందుకు నడుస్తూ ఉన్నాము. తద్వారా మరియ తల్లి దీవెనలు పొందుతూ తన ప్రార్థనా ప్రోద్బలంతో క్రీస్తు అడుగుజాడల్లో ముందుకు సాగుతున్నాము. ఈ విధంగా మరియ తల్లికి ప్రత్యేకంగా గౌరవించడానికి, ఆ తల్లి యొక్క విడుదల సహాయానికై కృతజ్ఞతలు అర్పించడానికి తల్లి తిరుసభ తన దైవర్చనలో ఈ మే మాసం మరియ తల్లి మాతను గౌరవ మాసంగా మనకు అనుగ్రహించింది. మరియ తల్లిపై అంచలమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించటకై, ఆ తల్లి విశ్వసనీయతపై మన నమ్మకమును పెంపొందించటకై, ఆమె అంతరంగ పవిత్రతను ధ్యానించడానికై ఈ మే మాసం మనకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదముగా ప్రదర్శించబడినది. మనల్ని మనం మరియ తల్లికి ప్రీతిపాత్రమైన బిడ్డలుగా సమర్పించుకొని, ఆ తల్లి మన కథోలిక విశ్వాస జీవిత యాత్రలో సారథ్యం వహించుకొని మనవి చేస్తూ మే మాసపు ఆచారాలను దిగ్విజయం చేయాలని తల్లి శ్రీసభ పిలుపునిచ్చింది. 15వ శతాబ్దపు భక్తుడు సియోనా బెర్నదీసు మరియమ్మ గారి గురించి ఇలా చెబుతూ, అన్ని వరప్రసాదాలు తండ్రి నుండి క్రీస్తుకు, క్రీస్తు నుండి మరియకు, మరియ నుండి శ్రీసభకు లభిస్తాయి. కనుక అన్ని వరప్రసాదాలు మరియ ఆధీనంలో ఉంటాయి. ఆ వరప్రసాదాలు తగు భక్తులకు ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంది. పరిశుద్ధ మరియమ్మను ప్రత్యేకంగా గౌరవించడానికి, మరియ తల్లిపై మనకు గల భక్తి మర్యాదలు చూపించడానికి తల్లి శ్రీసభ మనకు మే మాసపు రాణిని గౌరవించడానికి భక్తి కార్యక్రమాలు ఈ మే మాసపు రోజుల్లో సాయంకాలపు సమయాలలో గృహాలయందు గాని, మరియమాత పుణ్యక్షేత్రాలయందు గాని, ఆలయ ప్రాంగణాల్లో గాని ఘనంగా కొనియాడతారు. మే మాసపు మరియమాత ఉత్సవాలు కథోలికులు ప్రపంచమంతట 16వ శతాబ్దం నుండి కొనియాడుతూ ఈ వేడుకలను శ్రీసభ దైవర్చనలో ఒక ఉన్నతమైన అంశంగా పరిగణిస్తూ ఆచరిస్తూ ఉంది. ఈ వేడుకలు 16వ శతాబ్దంలో ఇటలీ దేశంలోని మొదలై మధ్య ఐరోపా ప్రాంతాల వరకు వ్యాప్తి చెందాయి. అక్కడ మే మాసంలో రోజువారీగా లేదా వారాంతరంలో ప్రతి సంవత్సరం కొనియాడబడేవారు. ఈ నెలలో మరియమాత భక్తులు తమ తీర్థయాత్రల ద్వారా తల్లిపై గల భక్తిని నిరూపించుకునేవారు. మే మాసం చివరి రోజున కథోలిక విశ్వాసులంతా మరియ తల్లి స్వరూపాలను ఊరేగిస్తూ, జపమాలను జపిస్తూ, పుర వీధుల్లో ప్రదక్షిణ చేస్తూ, పూల దండలతో మరియ తల్లి స్వరూపాలను అలంకరించుకొని తిరిగి ఆలయంలో ప్రతిష్ఠించేవారు. 18వ శతాబ్దం చివరి కాలం నాటికి మే మాసపు వేడుకలు అంతటా ఆచారంలో లేనప్పటికీ రోమ్లో ఉన్న జేసు సభ గురువులు ఈ ఆచారాలను క్రమం తప్పకుండా పాటిస్తూ వారు చేయు పరిచర్యలో ప్రజలను ఈ ఆచారాలను పాటింపచేస్తూ మే మాసపు మరియ తల్లి వేడుకలను జీవం పోశారు. ఇక 19వ శతాబ్దంలో ఒక్కసారిగా ఈ ఆచారాలు ఊపందుకొని పాశ్చాత్య దేశాలంతటా వ్యాపించాయి. 1854లో 9వ భక్తినాథ పోపు గారు మరియమాతను
అమలోద్భవి మాతగా ప్రకటించడంతో మే మాసపు మరియమాత భక్తి ఆచారాలు విశ్వ శ్రీసభ అంతటా వేగంగా ప్రబోధించి ఆచరింపబడ్డాయి. రెండవ వాటికన్ మహాసభకు ముందుగా ఈ ఉత్సవాలు చాలా పేరు గడించాయి. ఈ ఉత్సవాల్లో మరియమాత గీతాలతో పాడుతూ జపమాల ప్రార్థనలను వల్లిస్తూ మరియమాతకు ప్రత్యేకించిన మాసంగా అర్థవంతంగా జరుపుకునేవారు. జపమాల ప్రార్థనలను అప్పుడప్పుడు ఈ వేడుకల నుండి వేరు చేసి మంగళవార్త ప్రార్థనలను మాత్రం జపించేవారు. ఈ విధంగా మరియమాత మే మాసపు వేడుకలను సాంప్రదాయబద్ధంగా ఆచరింపబడుతూ జేసభ గురువుల ద్వారా క్రమం పాఠశాలలోను కళాశాల వసతి గృహాల్లో కొనియాడబడేవారు. క్రమేణా రోమన్ కథోలికా చర్చ్ అంతటా వ్యాప్తి చెందాయి. కానీ విచారించవలసిన విషయం ఏమిటంటే ఈ విధమైన మే మాసపు భక్తి కార్యక్రమాలు ప్రస్తుత కాలంలో కనుమరుగైనట్టుగానే ఉంది అని అనడంలో అతిశయోక్తి లేదు. కావున మనమైన ఈ మరియమాతను గౌరవార్థమైన మేనలను ఒక అదృష్ట అవకాశంగా తీసుకొని ఆ తల్లి ఎడల మనం భక్తిని నమ్మకమును నూతనీకరించుకొని తల్లి చేస్తున్న మేలులకై కృతజ్ఞతలు తెలుపుకుంటూ అమ్మకు తగిన బిడ్డలుగా ఉండే భాగ్యము ఇవ్వమని వేడుకుందాం. క్రీస్తుకు తగిన శిష్యులుగా జీవించే సాక్షిభూతమైన జీవితం కోసం మరియ తల్లికి విన్నవించుకుందాం. మరియమాతను అంకితం చేయబడిన మే మాసం మనకు మన కుటుంబాలలో ఆశీర్వాదాలను నింపాలని కోరుకుందాం.